పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకును మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు నుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు నుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో దీవించి పరిశుద్ధాత్ముడి ద్వారా ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఏకీభవించండి ప్రియులారా. పరలోకమందున్న మా తండ్రి, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ వాక్య భాగాన్ని మీరే విరిచి మీ నామానికి మహిమకరముగా, క్రీస్తు యేసు నామం అత్యధికంగా మహిమ కలుగునట్లుగా తండ్రి మీరు హెచ్చించమని నీ వాక్యము ద్వారా ప్రజల హృదయములోనికి వాక్యము పంపబడి వారి జీవితాలు మార్చబడుట ద్వారా తండ్రి అయ్యా నీ నామము ఘనపరచబడినట్లుగా చేయమని వేడుకుంటూ మా అందరికీ లాభకరంగా క్షేమాభివృద్ధిని కలిగించమని వేడుకుంటూ యేసు నామములో నమ్మి పొందుకొని స్తుతించి ఆరాధించి సమర్పించి వేడుకొనుచున్నాము మా తండ్రి. దేవునికి యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. దేవుని ప్రియులారా, మరి వీడియోస్ చూస్తున్న మీరు అందరూ కూడా పూర్తి వీడియోని వీక్షించాలని యేసుక్రీస్తు నామములో మనవి చేస్తున్నాను. అపవాది తొందరపెట్టినప్పుడు, మీ ఆ మనసు తొందరపెట్టినప్పుడు తొందరపడకుండా ఆ విషయాలన్నీ కూడా నెమ్మదిగా నేర్చుకోండి. దేవుడు ఎటివాడు, ఆయన చేసిన కార్యాలు ఎలాంటివో మనం నేర్చుకున్నట్టు ద్వారా మన ఆత్మీయ జీవితము ఖచ్చితంగా ఫలిస్తుంది, వృద్ధి చెందుద్ది అనే సత్యాన్ని నేర్చుకోండి. మరి రోమాపత్రిక 6వ అధ్యాయము, మరి పాప పురుషుడు క్రీస్తు సిలువ వేయబడ్డాడని, చనిపోయాడని, ఆయన మరణములో పాలు పొందటం అంటే ఆయన యొక్క భూస్థాపనలో కూడా మనం సంపూర్ణమైనప్పుడు ఆ మరణము పూర్తి అవుతుందని, అప్పుడు ఆయనతో తిరిగి లేచినప్పుడు ఆయన నూతన జీవముతో మనం జీవిస్తాము అని, అలాగే మన అవయవాలు ఒకప్పుడు దుర్నీతి సాధనాలుగా ఏలుబడి చేసింది కాబట్టి పాపము ఇప్పుడు నీతి సాధనాలుగా, పరిశుద్ధత కలిగిన సాధనాలుగా, పరిశుద్ధత అనే ఫలము కలిగిన వారముగా, నిత్య జీవార్థమైన ఫలమును మనం కలిగిన వారముగా జీవించాలని, ఆ అవయవాలని దేవునికి అప్పగించుకోవాలని, పాపం విషయం నేను చచ్చిపోయాను అనే ఒక దృఢమైనటువంటి విశ్వాసముతో మనం ఉండాలి అని, అలాగే ఇక నేను దేవుని విషయమై క్రీస్తు యేసునందు నేను సజీవుడను కాబట్టి ఇక పాపానికి నా మీద హక్కు లేదు, అధికారం లేదు అని పాప పురుషుడితో మనం పోరాడినప్పుడు ఖచ్చితంగా అది లోబడుతుంది. నిజంగా నూతన పురుషుడు, నవీన పురుషుడైనటువంటి క్రీస్తే నేను జీవిస్తాడు. కాబట్టి ప్రియులారా, నేను మరి ఒకసారి రోమపత్రిక 8వ అధ్యాయంలోకి వచ్చేసాను. ఏంటి 7వ అధ్యాయం ఎందుకు వదిలేశాను అంటే, నా ఆత్మీయ జీవితంలో కూడా నేను ఒక సాక్ష్యాన్ని మీ ముందు ఉంచుతాను. నేను కూడా 2014లో మరి మీకు ఇందాక చెప్పినట్లుగా ఏప్రిల్ 18వ తారీఖున క్రీస్తు సిలువ వేయబడిన అనుభవాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అని, దాన్ని నేను ఎరిగి ఉన్నాననే విషయం చూశాను. ఆ తర్వాత నేను అనుకున్న, ఇంక నేను చనిపోయాను, ఇక పాపం నా మీదకి ఏలుబడికే రాలేదు, ఎందుకంటే నేను చనిపోయినవాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడనే మాట కూడా మనం చదువుకున్నాం. కాబట్టి ఇక నేను నా అంతటి నేను జీవించవచ్చు అనుకునేవాడిని. ఇంకా దేవుడి సహాయం కంటే ఇక నేనే పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా జీవించవచ్చేమో అనుకుంటూ ఉండేవాడిని. ఇలా జీవిద్దాము అనుకునేసరికి మరల పడిపోతూ ఉండేవాడిని. ఇలా కొన్నిసార్లు దేవుడి సహాయం లేకుండానే నా జీవితము సాగిపోద్దిక, ఎందుకంటే నేను క్రీస్తు చచ్చిపోయాను కదా, ఇక పాపమో లేకపోతే కోపమో తాపమో ఇంక ఏది నన్ను ఈ శరీర కార్యాలు ఇక నా మీద ఏలుబడి చేయలేవు అని నేను అనుకున్నాను. దేవుని ప్రియులారా,
చాలాసార్లు మేలు చేద్దాం అనుకుంటూ ఉండేవాడిని, మరలా చేయకూడనటువంటి కీడే చేస్తూ ఉండేవాడిని. కాబట్టి మనకి ప్రభువునందు, మనం క్రీస్తు చనిపోయిన తర్వాత మనం పరిశుద్ధాత్ముడితోనే ఉండాలి. పరిశుద్ధాత్ముని సహాయం కావాలి. పరిశుద్ధాత్ముడే క్రీస్తు జీవాన్ని ఇచ్చేవాడు. ఆయనే మనలో ఒక నియమమై ఉంటాడు. అప్పుడే ఈ శరీరం మన మీద మరలా దాడి చేయకుండా ఉంటుంది అనే సత్యాన్ని ఎరగడానికి నాకు కొంత సమయం పట్టింది. అందువల్ల రోమాపత్రిక 6-8 మధ్యలో 7వ అధ్యాయం కూడా పౌలు తన సాక్ష్యాన్ని రాస్తున్నాడు. నువ్వు క్రీస్తు చనిపోయిన తర్వాత క్రీస్తే నీ యందు జీవించడానికి మధ్యలో నీ అంతటి నీవు జీవించాలని కూడా ప్రయత్నం చేస్తావు. నేను చనిపోయాను కాబట్టి అన్నప్పుడు ఆయన చూడండి ఏం మాటలు రాస్తున్నాడు 7వ అధ్యాయంలో ఒక్కసారి ఆత్మ గురించి ఉంటుంది. 14వ వచనంలో ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. 7లో ఎక్కడ పరిశుద్ధాత్ముడు, ఆత్మ, దేవుని ఆత్మ మీలో నివసించుట ఇలాంటి మాటలు కనిపించవు. 8వ అధ్యాయంలో కనిపిస్తాయి. అంటే పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు క్రీస్తుతో చనిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకము, పరిశుద్ధ ఆత్మునితో అన్యోన్య సహవాసము, ఆయనతో జీవితం మనకు ఉన్నప్పుడే సంపూర్ణంగా ఈ శరీరం ఏలుబడిలో ఉండకుండా ఆత్మే జీవిస్తుంది పరిశుద్ధ ఆత్ముడి ద్వారా అనే సత్యాన్ని బలముగా నొక్కి చెప్తున్నాడు. అందుకే 8వ అధ్యాయం అంతా కూడా ఆత్మ 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 అని ఉంటుంది. కాబట్టి 6కి 8కి మధ్యలో కొన్నిసార్లు మనం 7లో పడిపోతూ ఉంటాం. దేవుని ప్రియులారా, మనంతట మనం మేలు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాం. అందుకే చూడండి ఇక్కడ 18 వచనం 7:18 నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయుట నాకు కలుగటలేదు. చేద్దాం అనుకుని నేను క్రీస్తు చచ్చిపోయా కదా, ఇక నేను అన్ని మంచి పనులు, దేవుని పనులు అన్నీ చేసేద్దాం అనుకుంటాడు, కానీ చేయలేకపోతున్నాడు అంటాడు పౌలు. అదేవిధంగా 19లో నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. అదే మంచి పని చేద్దాం, దేవుని కొరకు చేద్దాం అనుకుంటే మళ్ళీ కీడే చేస్తున్నాడు అంట. నేను కోరని దాన్ని చేసిన ఎడల దాన్ని చేయనిది నా యందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు. నేను చచ్చిపోయా కాబట్టి ఇంకా లోపల పాపం అనేది శరీరం ముందు నివసిస్తుంది. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమం. అంటే నువ్వు క్రీస్తు చనిపోయినా కూడా నీ శరీరానికి ఒక బలము, ఒక అపేక్ష పనిచేస్తూ ఉంటుంది. అది నిరంతరము నిన్ను కీడు చేయడానికి ప్రేరేపిస్తూనే ఉంటుంది అనే సత్యాన్ని ప్రియ క్రైస్తవుడా నువ్వు గుర్తెరగాలి. క్రీస్తుతో సిలువ వేయబడ్డాను, ఇక నేను పాప విముక్తునని తీర్పు పొందాను, ఇక పాప శరీరం నిరర్ధకం అయిపోయింది అని నువ్వు అనుకుంటున్నావు. మంచిది, అవన్నీ జరిగాయి. కానీ పరిశుద్ధ ఆత్ముడి యొక్క బలము కానీ మనలో లేకపోతే మరలా మనము కీడే చేస్తామనే సత్యాన్ని మీరు గుర్తెరగాలని ఇక్కడ పౌలు యొక్క సాక్ష్యం ద్వారా నేను మీతో మాట్లాడుతున్నాను. నా వ్యక్తిగత సాక్ష్యం కూడా సేమ్ ఇదే చెప్తుంది. దేవుని ప్రియులను బట్టి దేవుని ధర్మశాస్త్రం ఆనందించున్నాను, కానీ వేరొక నియమం నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరబట్టి లోబర్చుకున్నచున్నది. నా అవయవాల్లో ఉన్నటువంటి పాప నియమానికి నన్ను చెరపట్టేసి నన్ను లోపరుచుకుంటుంది మళ్ళీ పాపం. నా శరీరం అవయవాల్లో ఉన్నటువంటి ఒక పాప నియమము అనే మాట ఇక్కడ కనిపిస్తుంది. అది మనస్సులో ఉన్న ధర్మశాస్త్రంతో పోరాడుతూ పాప నియమానికి నిన్ను చెరపట్టుకుని తీసుకుని వెళ్తుంది. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇటు మరణమునకు లోనొక శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును. అయ్యో క్రీస్తు సిలువ వేయబడి అన్నాను, చనిపోయాను, ఇక నేను చక్కగా మేలే చేస్తాను అనుకుంటే ఇప్పుడు మరొక నియమం నా అవయవాల్లో కనిపిస్తుంది. ఇది నిరంతరము పాపం వైపుకే నన్ను మరలా చెరపట్టి లోపరుచుకుంటుంది. నేను ఎంత దౌర్భాగ్యుడిని, నా శరీరం ఎంత భయంకరమైంది, ఇటు శరీరం నుండి ఇలాంటి పరిస్థితి నుండి ఎవరు నన్ను విడిపిస్తారని పౌలు గట్టిగా కేక వేస్తున్నాడు. మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు చెప్తున్నాడు, యేసు క్రీస్తు ద్వారా నీకు మరొక కార్యం నేను చేస్తాను, కాబట్టి ఆయన ద్వారా నీ తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పౌలు అంటాడు, మనస్సు విషయంలో నేను దైవ నియమమునకు, శరీర విషయంలో పాప నియమమునకు దాసుడనై ఉన్నాను. మనసులో అయితే అయ్యో చక్కగా మంచిగా జీవించవచ్చు, ధర్మశాస్త్రం ప్రకారం మరి ఏది చెడు చేయకూడదు అలా ఉండొచ్చు అనుకున్నాను.
కానీ దైవ నియమము మనసు వెళ్తూ ఉంటే శరీరం ఏమో పాప నియమానికి నన్ను తీసుకుని వెళ్తుంది. నేను దానికి దాసుని అయిపోయాను. ఇప్పుడు ఎలా అన్నప్పుడు చాలా ఆనందంగా 8వ అధ్యాయం రాస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు, ఎలాంటి శిక్ష కూడా యేసుక్రీస్తునందు ఉండదు అని పౌలు ఘంటాపదంగా చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన అన్ని విషయాల్లో కూడా శిక్షించబడ్డాడు. ధర్మశాస్త్రం యొక్క నీతి విధిని ఆయన నెరవేర్చాడు. దేవుని నీతి అంతా కూడా క్రీస్తునందు నెరవేర్చబడింది. ఆయన శిక్షింపబడ్డాడు. కాబట్టి ఇప్పుడు 2వ వచనంలో మరి పాప నియమం కనిపిస్తుంది నీ అవయవంలో. ఈ పాపము ద్వారా మరణం అంటే ఒక బలహీనత వైపుకి నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు. మరి ఎలా ఈ బలహీనత లేకుండా, మరి నీ శరీరం మీద ఏలుబడి లేకుండా నీ ఆత్మ ఏలుబడిలోకి ఎలా వెళ్ళాలి అనే విషయాల గురించి పౌలు ఇక్కడ రాస్తూ, అయితే క్రీస్తు యేసునందు ఒక నియమం ఉంది. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రియులారా, ఇప్పుడు దాకా నేను ఎంత దౌర్భాగ్యుడను. నా శరీరం మరలా పాప నియమానికి నన్ను లోపరుచుకుంటుంది. ఒక నియమము అంటే ఎల్లప్పుడూ ఆ నియమం పనిచేస్తూనే ఉంటుంది. ఈ కర్చీఫ్ ఉందనుకోండి, ఈ కర్చీఫ్ని పైకి ఎగరేస్తే కింద పడుద్ది. ఇది ఏ దేశంలో వేసినా కూడా, చైనాలో వేసినా, పాకిస్తాన్లో వేసినా ఇది నియమం. ఈ గురుత్వాకర్షణకి ఈ కర్చీఫ్ లోనవుద్ది ఎక్కడైనా కూడా. అలాగే శరీర నియమం ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. అయితే క్రీస్తు యేసునందు పరిశుద్ధాత్ముడు ఒక జీవాన్ని ఇస్తాడు, అది కూడా ఒక నియమమే అంటున్నాడు. కాబట్టి ఆ నియమము ఈ శరీరము దేన్నైతే లాగుతుందో పాప మరణానికి, బలహీనత వైపుకి, ఆ పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఈరోజు ఇట్టి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. అయ్యో, నేను పరిశుద్ధాత్మతో నింపబడుతున్నాను, పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్నాను, అయినా నేను మరలా పాప నియమం వైపుకి, మరణ నియమం వైపుకి నేను వెళ్తున్నాను అంటే అది అబద్ధం. పరిశుద్ధాత్ముడితో మనం నిజమైన సహవాసం కలిగి ఉంటే పౌలులాగా చెప్తాం, ఆ జీవం ఎప్పుడు మన గుండా, మన ఆత్మే జీవింప చేస్తుంది. కాబట్టి ఆ జీవం విడుదలవుతూనే ఉంటుంది. అప్పుడు ఈ శరీరం ఏలుబడి ఉండదు. పాప మరణముల నియమం నుండి మనం ఖచ్చితంగా విడిపించబడతాం. అందుకే పౌలు గలతీలకు కూడా రాస్తూ ఇదే విషయాన్ని ఇక్కడ రాస్తున్నాడు. గలతీ 5:16లో నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఈ జీవాత్మ నియమముతో, ఈ జీవమునిచ్చు ఆత్మ నియమంతో ఏ వ్యక్తి అయితే నడిపించబడతాడో ఆ వ్యక్తి శరీరేచ్ఛను, శరీరానికి కూడా హెచ్చ ఉంది, అది పాపం మరణానికి నిన్ను చెరబట్టి లోపరుచుకోవాలని నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది. కానీ ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు నువ్వు శరీరేచ్ఛను నెరవేర్చవు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. శరీరం కూడా బలం కలిగి ఉంది. నువ్వు క్రీస్తు సిలువ వేయబడ్డా, మరలా మేలు చేయాలనుకున్నా నువ్వు కీడే చేస్తూ ఉంటావు. ఎందుకంటే ఒక శరీరము కూడా ఒక నియమము వలె పాపానికి దాసుడుగా నేను చేయాలనే ఒక నియమము, ఒక పాప నియమాన్ని శరీరం కలిగి ఉంది. కాబట్టి శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించుచున్నవి, ఈ ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి. కాబట్టి ఆత్మే కాదు శరీరం కూడా పని చేస్తుంది అనే సత్యాన్ని మనం గుర్తించాలి. కనుక మీరేవి నిశ్చయించుదురో వాటిని చేయకుందురు అనే మాట పౌలు రాస్తున్నాడు. కాబట్టి చాలామంది క్రైస్తవులు ఈ సత్యాన్ని గుర్తించరు. నేను చచ్చిపోయాను, ఇక నా పాపముతో పనే లేదు, అది నాలో ఒక నియమముగా ఉండే అవకాశం లేదు. అది నియమము నీ మీదే మోపబడినట్లుగా నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఈ జీవాత్మ నియమం నుంచి కొద్దిగా దూరం అయ్యావో మరలా 7వ అధ్యాయంలో పడిపోతాం మనం. మరలా మేలు చేయాలనుకుంటాం, మళ్ళీ కీడు చేస్తున్నాం. మళ్ళీ ఏ తప్పు అయితే చేయకూడదు అనుకుంటామో మళ్ళీ అదే తప్పు చేస్తూ ఉంటాం. అయ్యో, ఈ శరీరం ఎంత భయంకరమైనది అన్నట్లుగా మన జీవితం తయారవుద్ది అంటున్నారు. అందుకే ఎల్లప్పుడూ కూడా 8వ అధ్యాయంలో రాయబడినట్లుగా పరిశుద్ధ ఆత్ముడి ద్వారా మనం నిరంతరం నడిపించబడాలి. అందుకే ధర్మశాస్త్రం దేని చేయజాలకపోయినది అని దేవుడు చేశాడు. ఇక ఆత్మను అనుసరింపగా శరీరం అనుసరింపగా ఆత్మను అనుసరించే మనం నడుచుకోవాలని చెప్పి మరి ఆయన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆ శరీరం అందే పాపానికి శిక్ష విధించాడు. కాబట్టి ఇక మనం శరీరం అనుసరించి నడవాల్సిన అవసరమే లేదు. ధర్మశాస్త్రం ఏది మన మీద నువ్వు ఇలా చేయాలి, ఎందుకంటే ఇంకా
నాకు శిక్ష పూర్తవలేదని ధర్మశాస్త్రం చెప్పలేదు. ధర్మశాస్త్రం ఏ నీతి అయితే కోరుకుందో ఆ నీతిని యేసు క్రీస్తు ద్వారా తండ్రి తన సొంత కుమారుణ్ణి ఆ పాపానికి ఆయన శరీరం ముందు శిక్ష విధించాడు. కాబట్టి ధర్మశాస్త్రం ఏ విధంగా కూడా మన శరీరపరంగా నడిపించే అవకాశమే లేదు. కాబట్టి దేవుని ప్రియులారా, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునంతురు. ఈరోజు శరీర ప్రకారం కనుక జీవిస్తే కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆ శరీర విషయాలు అంటే శరీరానికి సంబంధించినటువంటి లోక సంబంధమైన విషయాల మీద వాళ్ళు మనసు ఉంటారు. కానీ నువ్వు ఒక్కసారి పరిశుద్ధాత్ముడి ద్వారా ఆత్మానుసారుగా మారుతూ ఉంటే ఆత్మ విషయముల మీద, ప్రార్థన మీద, సంఘానికి వెళ్ళడం, ప్రేమించే జీవితం మారాలి అని ఇలాంటి ఆలోచనలతో తలంపులు దేవుని పరిచర్య చేయాలి, దేవుని కొరకు జీవించాలి, క్రీస్తే నా యందు జీవించాలి అనే ఆత్మ విషయాల మీద మనం మనస్సు ఉంచుతాం. ఒకవేళ నువ్వు శరీరానుసారమైన మనస్సు ఒక్కటే, ఈ మనస్సుని నువ్వు ఆత్మ వైపు తిప్పుతావా లేదా శరీరం వైపు తిప్పుతావా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఈ మనస్సుని మనం కనుక ఆత్మ వైపు తిప్పి ఆత్మానుసారంగా ఆలోచిస్తే అది ఆత్మానుసారమైన మనస్సు అవుద్ది. లేదు శరీరపరంగా శరీర కార్యాలు చేద్దాం అనుకున్నప్పుడు అది అటువైపు కూడా పనిచేస్తుంది. అప్పుడు అది శరీరానుసారమైనటువంటి మనస్సుగా మారుద్ది దేవుని ప్రియులారా. కాబట్టి ఆత్మానుసారమైన మనస్సు జీవమును, సమాధానము. నిజంగా ఆత్మానుసారంగా మనసు అంటే వాక్యపు మనసు. ఎప్పుడైతే వాక్య మనసుతో మనం ఏకీభవిస్తామో మనకుండా క్రీస్తు జీవము, క్రీస్తు సమాధానం, హాయిగా ప్రశాంతంగా ధైర్యము, నిబ్బరము, ఎలాంటి కరోనా వైరస్ వంటివి ప్రపంచం అంతా ఏమైపోతున్నా నీలో జీవం ఉంటుంది. నువ్వు సమాధానంగా పిరికివాడిగా లేకుండా ధైర్యం కలిగి ఉంటావు. అలా కాకుండా నీ మనస్సు దేవునితో కాకుండా లోకం వైపు శరీరానుసారంగా ఉంటే నిత్యం మరణము, భయంతో ఉంటావు. పిరికితనంతో మనం జీవిస్తాం. ఏం జరుగుద్దో అనే కంగారుతో, ఏ కీడు కలుగుద్దో అనే భయంతో మనం జీవిస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు చాలామంది క్రైస్తవులు శరీరానుసారమైనటువంటి మనస్సుతో జీవిస్తున్నారు. మరణం అంటే కేవలం చావే కాదు, ఒక బలహీనత, ఒక కృంగుదల అనేవి మనకు కలుగుతాయి. అటువైపుగా శరీరం నిన్ను బలవంతం చేస్తూ ఉంటుంది. ఆత్మ ఎప్పుడూ కూడా నిన్ను దేవుని వైపుకి, దేవునికి సంబంధించిన విషయాల వైపుకి, క్రీస్తుకు చెందిన విషయాల వైపుకి బలవంతం చేస్తూ ఉంటుంది. ఎలా అనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, ఏ మాత్రమును లోబడదు. శరీరానుసారమైన మనస్సు వ్యక్తి దేవునికి చెందిన ధర్మశాస్త్రాన్ని కూడా ఒప్పుకోడు, లోబడ్డు, ఏ కొంచెం లోబడ నేరదు ఆ మనస్సు అనే విషయం మనం అర్థమవుతుంది. నిజంగా వాళ్ళు దేవుని సంతోషపరచరు కూడా శరీర స్వభావం గలవారు. కానీ 9వ వచనంలో దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. ఎందుకంటే పరిశుద్ధ ఆత్ముడు ఆత్మదేవుడు కాబట్టి ఆయన మన ఆత్మతో ఐక్యమై ఉన్నప్పుడు మనలో నిజంగా శరీరం పనిచేయదు, మనం నిజంగా ఆత్మ స్వభావమే అనే సత్యాన్ని పౌలు అనుభవపూర్వకంగా రాస్తున్నాడు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేడు వాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఎడలా మీ శరీరం పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగినది. క్రీస్తు మనలో ఉంటే, క్రీస్తు ఆత్మ మనలో ఉంటే మన శరీరం పాపం విషయం చచ్చిపోయే ఉంటుంది. ఎందుకంటే క్రీస్తుతో పాటు మనం చచ్చిపోయాం కాబట్టి. కానీ మన ఆత్మ దేవుని నీతి విషయమై జీవము కలిగి ఆ జీవము, ఆ సమాధానం మన గుండా ప్రవహిస్తే దేవుని ప్రియులారా. కాబట్టి క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరం పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపజేయును. రేపు మనం కూడా ప్రభువును నిద్రించిన తర్వాత పరిశుద్ధ ఆత్మ దేవుడు యేసుక్రీస్తుని ఎలాగైతే తిరిగి లేపాడో అదే ఆత్మను మనం కూడా కలిగి ఉన్నాం. కాబట్టి క్రీస్తు ఏ ఆత్మను కలిగి ఉన్నాడో మనం కూడా అదే ఆత్మను కలిగి ఉన్నాం. కాబట్టి మన శరీరాలు కూడా అలాగే లేపబడతాయని ఒక గొప్ప నిరీక్షణను, పరిశుద్ధ ఆత్మను కలిగి ఉంటే కలిగే లాభాన్ని కూడా ఇక్కడ అపోస్తలుడైన పౌలు 8వ అధ్యాయంలో వివరిస్తున్నాడు. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనం శరీరమునకు రుణస్థలము కాదు. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావలసిన వారైందురు కానీ ఆత్మ చేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించగలరు. ఆత్మ డామినేటింగ్లోకి వెళ్ళిపోవాలి. అప్పుడు శరీరం అలాగూ అణిగిపోతూ ఉంటుంది రోజు రోజుకి. శరీరం కూడా ఏదో క్రియ చేయాలని, ఏదో ఒక విధమైన అది కేవలం పాపమనే కాదు, మంచి కూడా చేయాలని నిరంతరం శరీరం ప్రవర్తిస్తూ ఉంటుంది. కానీ ఆత్మను ఎప్పుడైతే మనలో ఉన్న ఆత్మ, పరిశుద్ధ ఆత్మతో ఎప్పటికప్పుడు మనం ఐక్యం చేసుకుంటూ ఉంటే ఈ శరీరం రోజు రోజుకి బలహీన పడిపోతూ ఉంటుంది.
అందుకే సమూయేలు గ్రంథంలో కూడా ఒక మాట మనం చూస్తాం. అక్కడ కూడా సౌలు కుటుంబీకులు రోజు రోజుకి డల్ అయిపోతూ ఉంటారు, కానీ దావీదు యొక్క సంతానం మాత్రము వర్ధిల్లుతున్నట్లుగా మనం అక్కడ చదువుతాం. కాబట్టి దేవుని ప్రియులారా, ఇట్టి రీతిగా మన శరీరము రోజు రోజుకి బలహీనపడాల్సినటువంటి అవసరం ఉంది. మన ఆత్మలో మనం బలపడుతూ ఉండాలి. అప్పుడు మనం నిజంగా ఆత్మానుసారులుగా ఉంటామనే సత్యాన్ని మనం గుర్తెరగాలి. కాబట్టి మీరు ఒకసారి సమూయేలు గ్రంథంలో ఈ విషయాన్ని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ ఏ విధంగా అయితే మరి సౌలు కుటుంబము ఏ విధంగా రోజు రోజుకి బలహీన పడుతూ ఉంటుంది, కానీ అక్కడ మరి దావీదు యొక్క కుటుంబం, ఇదిగోండి 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లెను. అక్కడ సౌలు అంటే ఒక శరీరంతో పోల్చుకుంటే ఇది రోజు డల్ అయిపోతూ ఉండాలి. దీనికి ఆహారం వెళ్లకుండా ఉండాలి. ఆహారం అంటే తినకూడదని కాదు, అంటే ఇది ఏదైతే కోరుకుంటుందో ఆ పని మనం చేయకుండా ఆత్మచేత మన శరీర క్రియను చంపినప్పుడు దావీదు ఎలాగైతే దావీదు కుటుంబం ప్రబలిందో, ఆత్మ ఎప్పుడైతే డామినేట్ అవుతుందో, ఆత్మ విశ్వాసం, ఆత్మ ధైర్యము, ఆత్మ పరిశుద్ధత, ఆత్మ నీతి ఎప్పుడైతే విడుదలవుతూ ఉంటాయో, ఈ ఆటోమేటిక్గా సౌలు కుటుంబీకులు ఎలా నీరసిల్లారో అలాగే మన శరీరం కూడా నీరసిల్లు దేవుని ప్రియులారా. అందుకే ఆత్మచేత శారీరక క్రియలను చంపండి అంటున్నాడు. 14వ వచనంలో దేవుని ఆత్మచేత అందరూ నడిపింపబడుదురు, వారందరూ దేవుని కుమారులైందరు. ఎలాగనగా మరలా భయపడ్డకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్త పుత్రాత్మను పొందిదిరు. ఆత్మ కలిగిన వారమైన అబ్బా తండ్రి అని మొరపెట్టు. ఇలా మొరపెట్టే దత్తపుత్రాత్మను మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఏ సమయంలో అయినా పరిశుద్ధ ఆత్ముడిని తండ్రి మనకి నిరంతరము అనుగ్రహిస్తాం. మనలోనే ఉన్నాడు, ఆయన మనతోనే ఉన్నాడు. ఆయన మనం కోరుకున్నప్పుడల్లా ఆయన శక్తి మనం స్వాధీనపరుచుకోమని మనం పరిశుద్ధాత్మని అడిగినప్పుడు ఆయన స్వాధీనపరుచుకుని ఆ క్రీస్తు జీవాన్ని మనకి ఇచ్చినప్పుడు ఆ జీవము సమాధానం మన మీద ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు శరీరం ఖచ్చితంగా నీరసిల్లిపోతుంది అనే సత్యాన్ని కూడా మనం గుర్తెరగాలి. కాబట్టి ఈ యొక్క అధ్యాయం అంతా కూడా ఆత్మ ఆత్మ ఆత్మ. 7వ అధ్యాయంలో ఒక్కసారి మనం ఆత్మ ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైందని ఒక్కసారి చూసాం, కానీ 8వ అధ్యాయంలో ఎన్నిసార్లు ఆత్మ, దేవుని ఆత్మ, జీవమునిచ్చు ఆత్మ. అంటే నువ్వు ఒక సంపూర్ణ క్రైస్తవుడుగా, ఒక విజయవంతుడైన క్రైస్తవుడుగా ఉండాలి అంటే ఎప్పుడు పాపము నీ మీద ఏలుబడి లేకుండా, సాతాను నిన్ను పాపానికి దాసుడుగా ఉంచకుండా ఉండాలి అంటే మొట్టమొదటి నువ్వు క్రీస్తు సిలువ వేయబడి చంపబడి ఆయనతో పాతి పెట్టబడి క్రీస్తు తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్ముడితో ఒక బలమైన సన్నిధిని, సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు నీ శరీరం ఖచ్చితంగా నీరసిల్లిపోతుంది. ఆ పాప మరణముల నియమము ఏలుబడి లేకుండా జీవాత్మ నియమము ఏలుబడిలోనే నువ్వు నిరంతరము జీవిస్తావు. అప్పుడు ఈ శరీరం పాప శరీరంగా కాకుండా మరి నీతి అవయవాలుగా, నీతి శరీరముగా ఉంటుంది. దేవుడట్టి కృప పరిశుద్ధాత్ముడి ద్వారా క్రీస్తు యేసునందు మనకు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుడి వాక్య భాగమును ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఆమెన్.